సార్ 5.5 అన్నాడు సార్ కరెక్ట్. ఒకటి ఇచ్చేసే మాకు చాలు సార్. చెక్ చేసుకోండి. మొత్తం వచ్చేది ఆడబెట్టినావు ఏమిటండి మీరు మాట్లాడేది? అయ్యో నాకు వేసావా సోపు బాబు అమ్మో. నువ్వు డాన్స్ చేస్తే సీరియస్ చెప్తున్నా, నిన్నేమనుకున్నట్లు వదిలేస్తా. అమెరికా గల్లైనా అత్తిలి గల్లైనా ఆ మాట ఎవడింటాడు. నన్ను హలో 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 ఏం పేరు నీ పేరు? విజయ్. విజయ్ నీ పేరు. హైట్ ఎంత ఉంటాను? 5.5. ఫుల్ హ్యాండ్స్ అంటే ఎవరు మీది? కర్నూలు అంట. ఇక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారా? మా బాబాయ్ ఉన్నారు సార్ ఇక్కడే. ఉన్నారంట కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. అదే సార్ కెమెరా కూడా పెట్టాను సార్. అంటే ఎవరైనా అడిగినారంటే వాళ్ళకి కొంచెం మనం ఏదైనా చెప్పుకోవడానికి కానీ కెమెరా కూడా పెట్టినాం సార్, డౌట్ రాకుండా ఎవరికి. సార్ మీకేమైనా రోగాలు ఉన్నాయా? హెల్దీ. ఒకసారి పైకి ఇట్లా జంప్ ఇట్లా జంప్ 2 సార్లు ఇట్లా చెప్తా. సరే ఇట్లాను అను ఒకసారి అను. సార్ పర్లేదు సార్. అంటే ఏం లేవు, పర్లేదు, బాగానే ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరు వచ్చలేదు సార్. ఉన్నారు సార్ మన వాళ్ళు ఉన్నారు. కొంచెం పైకి లేపు ఇట్లా సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. సార్ కరెక్ట్ 5:16 ఉంటారు సార్. 5:16 ఓకేనా సార్? మన వాళ్ళు అయితే ఉన్నారు సార్, అక్కడ ఒకరు ఉన్నారు. ఫోన్ ఉంది, నేనే ఫోన్ చేసుకున్నాను సార్. సార్ ఫోన్ కూడా తీసుకున్నా సార్. ఒక నిమిషం రండి, ఎవరు లేదు రండి, వచ్చి అర్ధాకి వెళ్దాం. ఎక్కడికన్నా అక్కడ నేను వెళ్ళాలి, ఇప్పుడు బయటికి వెళ్ళాలా? రండి వెళ్దాం, రండి ఎవరు లేదు, రండి తొందర రండి. యూట్యూబ్ కాదు, అందరికి యూట్యూబ్ అనాలని మేము అట్లా కెమెరా ఏర్పాటు చేసినాము. కార్ పెట్టినారు అన్న. నేను చదువుకుంటున్నాను, ఇంత సెకండ్ ఇయర్ వెళ్తున్నాను ఇప్పుడు. మేమేం చేస్తాం అనుకుంటున్నాం? ఏదో నువ్వు ఇస్తాను అనిపిస్తుంది. చెప్పేది అప్పుందా మీకు? ఒక్కడే కొడుకు కదా, మరి ఏం కాదు నా మాట. ఒకటి ఇచ్చేసే మాకు చాలు, ఒకటి తీసుకుంటాం మేము, అంత మించి సార్. సరిపోతావు సార్? చెక్ చేసుకోండి. ఊరికే మాతో పాటు వచ్చేసి ఆడబెట్టిన కెమెరా అది ఏం కదా. మేము ఒక కిడ్నీ తీసుకుంటాం అంతే, జస్ట్ ఒకటి. గట్టిగా అది మాస్క్ ఆడబెట్టినదని అది మొత్తం వచ్చేది ఆడబెట్టినావు. భయం లేదు, కాలు పట్టుకున్నా. జనాలు చూస్తే బాగుంటుంది, చెప్పేది విను. ఇప్పుడు నేను ఉన్నా కదా, నీతో ఎంత మంచిగా మాట్లాడుతున్నా. మామూలుగా అయితే వేరే వాళ్ళని తీసుకుపోయి 2 తీసుకునేటోళ్ళము. నువ్వు మంచోడి, ఒకటే కొడుకు కాబట్టి మళ్ళీ సంతానం పెంచాలి. చూడన్నా
వాళ్ళందరూ మా వాళ్ళు నువ్వు పిలిచిన 30 మంది ఉన్నారు. చూడన్నా 30 మంది ఉన్నారు. 30 మంది ఉన్నారు మా వాళ్ళు. అక్కడ ఎదురుగా బ్యాగ్ పట్టుకుని ఉన్నాడా, ఇక్కడ ఎదురుగా బ్యాగ్ పట్టుకున్నా డాక్టర్ ఆడ ఎదురు కూర్చున్నారా, వాళ్ళు మా వాళ్ళే. ఇంకా ఆడ సింగిల్ గా ఫోన్ మాట్లాడుతున్నాడా, వాడు మా వాడే. నేను రేపు ఊరికి వెళ్ళిపోతాను. ఇక్కడ రెడ్ టీ షర్ట్ కాదు, వాడు మా వాడే. నేను చెప్పేది నీకు చెప్తున్నా, నీకేం తినాలనిపిస్తుందా? నాకేం ఫ్లైట్ ఎక్కుతావా? నువ్వు సరిగ్గా నిలబడు. నువ్వు గట్టిగా వచ్చినా ఏం కాదు, మనం ఒక ఫ్రెండ్ లాగా ఉండాలా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చెప్పాను విను. ఏం పేరు నీ పేరు? విజయనా? విజయ్ విను. ఇక్కడ మొత్తం టోటల్ అవతల బ్లూ టీ షర్ట్ ఉందా, అవతల ఇద్దరు ఉన్నారా, వాళ్ళందరూ మా వాళ్ళే. నేను కూడా అడుగుతాను, ఇట్లా వద్దు కాళ్ళు వద్దు మాకు అలా సార్. నువ్వు ఇట్లా గట్టి చేసినావు అనుకో, అది ఆడుంది ఊరికి వెళ్ళిపోతా ప్లీజ్ అన్న, కాలు పట్టుకుంటానా కాలు పట్టుకుంటాను. సైలెంట్ గా అయిపోలే. నవ్వుకుంటా మాట్లాడు. నా పేరు మురళి. హాయ్ మురళి. ఎట్లా మాట్లాడు. ఎవరికి డౌట్ రావద్దు. డౌట్ వచ్చిందంటే మాస్క్ పెట్టేస్తా. నార్మల్ గా ఏదో మన ఫ్రెండ్స్. డౌట్ వస్తే మాస్క్ పెట్టేస్తా చెప్తానా. మనమంతా ఒకటే. అమ్మ నాయన బాగున్నారా? ఏం చేస్తుంది మా పాప ఇంటికాడ? మీరెవరు? డీసెంట్ ఫ్యామిలీనా? డీసెంట్ ఫ్యామిలీలో ఎదురుగా ఇద్దరు వస్తున్నారు తెలుసా, పక్కన అమ్మాయి నర్సు. వీళ్ళ ఇద్దరు చూసుకుంటా పోతున్నారు తెలుసా. దాంట్లో మావాడు వైట్ చేసేటాడు, అవతలోడు కూడా మావాడే. పెద్ద అమ్మాయి చూస్తాను చూడు, నిన్నే కావాలని చూస్తాను అమ్మాయి. వాళ్ళకే కావాల్సింది. చెప్పే విను. నార్మల్ గా మాట్లాడదు. వెనక గుండు మంచి వస్తున్నాడా, మా మేనేజర్ మనిషి. ఆ మనిషి డైరెక్ట్ వచ్చి సూది పడుస్తాడు, ఊపుకున్నాడు. అలా ఎదురుగా నీ యువతల సైడ్ గుండు మంచిగా, ఆడ గుండు మంచి ఉన్నాడు. టీ షర్ట్ అని మా వాళ్ళే. పాట పాడు. నేను పాడతా పాడు. నీళ్ళు ఇట్లా ఏం అవలే వేస్తున్నారా మీరు? చేడుస్తున్నారు. నెల్లూరు నెరజానా నీ కుంకుమ పాడు. నెల్లూరు నెరజానా నీ కుంకుమల్లే మారిపోనా. ఇట్లా చెప్పలు కొట్టు. నెల్లూరు నెరజానా కుంకుమల్లే మాడి. డౌట్ వస్తే నీ ఇష్టం. నేను ఎంతసేపు మేము 4 ఉన్నాం. డౌట్ వస్తుంది నిదానంగా. అట్లా చెప్పట్లు కొట్టు. కుంకుమల్లే మాడిపోనా నిన్న ఆశమాష ఆడుకుంటే రాత్రి పూట్ల ముద్దు పెడతా. పాడగలనది లాస్ట్ లో. సరే చేతులు పట్టుకొని చెప్తా. ఇంకా కాదు మనోడు ఏదో మనోడు అని మాట ఇస్తుంటే మరి ఉండు. సైలెంట్ ఉండు. ఇలా నువ్వు ఎంత అరిచినా దాదాపు 30 మంది మా ఊళ్ళో ఉన్నారు. టక్కన పెట్టేసి అయిపోయా. ఆడ చూడు మా మేనేజర్ సైకిల్ చేసుకుంటా. ఫోన్ లో ఒకటే ఫోన్ అట్లా లేదు మనోడు. ఏం కాదు. దాయిదామా నువ్వు డాన్స్ చేస్తే సీరియస్ చెప్తున్నా. నిన్నేమనుకున్నట్లు వదిలేస్తా. నేను ఏదో మా సార్ చెప్తా, సార్ అప్లోడ్ చేసుకునేటోడు ఇట్లా కష్టపడుతున్నాడు డాన్స్ గురించి సార్ అని చెప్తా. నేను ఏదో ఒకటి అర్థం చేసుకో. నేను నీ గురించి చెప్తున్నానా? దాయిదమ్మ కొన్ని కేకు బొమ్మ. ఏం కాదు. సేమ్ దాయిదమ్మ ఆయనతో పాటు ఇద్దరు ఒకటే సరే నువ్వు నాకు నేర్పిస్తున్నట్టు నేను వాళ్ళు పాట పాడు. దాయిదమ్మ కులికేకున్న బొమ్మ పని ఉందమ్మా నాకు కొండపల్లి బొమ్మ. రా నా మీదికి రా. ఇట్లా చేసుకో. అది పెట్టేసి ఇంకా అంత మా వాళ్ళు. అమ్మ నాయన ఏం చేస్తుంటారు? సప్లై షాపా? ఏం చేస్తారు? నీళ్ళు అవుతావా? నీళ్ళు పెద్దనా అంటే మొత్తం కలిపినట్టు కదా ఉండేది. నిలబడు. పోవద్దు, నిలబడు. ఓ మంచి పాట పాడు.
నాకు పాటలు రావన్నా. నేనేం చేయలేని తర్వాత చెప్తున్నా. ఒక పాట జస్ట్ లాస్ట్ పాడు వాడు వదిలేస్తా మంచిగా ఉండాలి. నీ కలుని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులల్లా తుక్కుకు వెళ్ళకు గయ్యలేదు అసలు, నీ కళ్ళకి కావాలి కాస్త ఏ కాటుకల నాగలు, నువ్వు నమ్ముతుంటే ఎర్రగా బంది చిందలు పిరిగాలిలు నెట్టేసయ్యల్లా నిద్ర పట్ట నిద్రకు వినవు సహజవరగా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా, సహజవరగాన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న చెప్పగలనా. 5 నిమిషాలు వెయిట్ చేయండి, ఏదో ఉండండి, వాళ్ళు ఫోన్ చేద్దాం. మంజుల హాసమా మది మలుపు మీద ఎదురు పడిన వెన్నెలవనమా, ఇడిసిన పించమా నిదుర ప్రపంచమా, ఎన్నెన్ని జన్మలన్న ఎన్నెలవసమా, నాగాలే తగిలిన నీడే గట్టిగా గట్టివాడు గట్టిగా అక్కడ మా వాళ్ళందరికి వినపండి, మా వాళ్ళకి వినపండి. నీ గాలి తగిలిన నా నీడే కొత్తది పాడు ఒకటి కొత్తది ఏదో నీకు నచ్చిన ఇంజక్షన్ ఎవరుతోంది? మంచి వేరేది పాడు. ఇంజక్షన్ ఎవరుతోంది? గట్టి పాడు మీరు పాడు మనం. రెడీ పడతాను గట్టి పాడు గట్టి పాడు. అమెరిక గల్లైనా అత్తిలి గల్లైనా ఫారెన్ గర్లైనా అట్లా పాడు గట్టి పాడు. గట్టి రాదన్న నాకు ఇంకా. గట్టిగా రప్పిద్దు నేను చెప్పు. గట్టి రప్పమంటే రప్పిస్తా. మరి గట్టిగా నీ నుంచి నేను అనిపించుకోవాలనా, లేదంటే నాకు 5 నిమిషాలు పరిసరి మండుతున్నట్టుంది. గట్టి పాడు. పాటలు ముందు ఎక్కువ వాడను, ఏం పాడతావు? తక్కువనే వాడేది పాటలు. యాక్షనా? సరే సరే సరే, నేను ఒకటి చెప్తా. నీ లవర్ నిన్ను మోసం చేసింది, నువ్వు కింద పడుకోండి నన్ను మోసం చేయద్దు అనే ఒక పదం రావాలా, గట్టిగా చెయ్యి. ఇది చేస్తే ఫ్రీగా వదిలేస్తా ఇప్పుడు నిన్ను. ఎవరు నిన్ను మోసం చేసింది, ఏం చేస్తున్నావు అప్పుడు? చెయ్యి, లేదంటే సరే ఖర్చు గట్టిగా ఒక్క నిమిషం ఉన్నాను. చేస్తా. ఏం చేశాను నీకు? నేను నమ్మి డబ్బులు ఖర్చు పెట్టి దీవాలు గీతాలు అన్ని తిన్నావు, దమ్మలు కొట్టుకోలే. నమ్మి నన్ను మోసం చేసి చివరికి నువ్వు పెళ్లి చేసుకుంటే నేనేం కావాలి? లైఫ్ లో అందరికన్నా నిన్నే ఎక్కువ నమ్మాను, నిన్నే ప్రేమించాను, నిన్ను మోసం చేసి పడేస్తాను, నేనేం కావాలా? ఇట్లా చేస్తే ఉంటాడండి. నా బాధ నీకు తెలుసా? నీకు ఎంత ఏడ్చాను తెలుసా? ఏడ్చు మళ్ళీ నాకు ఏడ్చడంగా రాదా? సరే ఓకేనా? ఇవాళ ఎంత బాధపడినా నాకు తెలుసు నా ముప్పి. నన్ను నమ్మించి మోసం చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలా కాలని నాకు చెప్పు గట్టిగా. ఇవాళ కాలేజీలో ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడిని, ఇవాళ సెకండ్ వస్తున్నా. ఆ బాధ ఎవరు చెప్పుకోవాలి? ఎవడింటాడు నా మాట? ఆ మాట ఎవడింటాడు? నీళ్ళు రావాలా మనకి? పర్ఫార్మెన్స్ లేదు. నేను ఎవరికి తెలియకూడదని నవ్వుకుంటూ చేస్తున్నా. తర్వాత నీ ఇష్టం. హీరో కాని కదన్నా. కడుపు కంట్లో నీళ్ళు రావాలా, గట్టిగా నేర్చుకునేది అవుతుంది. ఇప్పుడు నీళ్ళు ఎవరు మోసం? నేను నేర్పిద్దునా చెప్పు. ఇంత దూరంలోనే నీకు చెప్తా తొందరగా గట్టిగా. కింద కూర్చో, నేను చెప్పినట్లే మోకాల మీద కూర్చో. గట్టి గట్టిగా ఏడ్చు ఏడ్చు ఏడ్చు. చచ్చిపోయింది ముందర, చచ్చిపోయింది ఇది చచ్చిపోయింది ఇది చచ్చిపోయింది, ఇదే చెప్పు. ఏడ్చు ఏడ్చువా? ఎందుకు ఏడ్పిస్తున్నావు? గట్టి గట్టిగా తిట్టు. కథ లేదా?
లవ్ ఫెయిల్యూర్ కదా నిజంగా ఏం లేదు బాగా బాగా చేసిన మనిషికి ఎప్పుడు చనిపోవాలనిపిస్తుంది? అన్నా? మనిషికి ఎప్పుడు చనిపోవాలనిపిస్తుంది? అనుకునే వాళ్ళు మనకు దూరం అయితే కనిపిస్తుంది. దూరం అయినారు. మా చెల్లెలు దూరం. ఇట్లా పక్కన చెల్లెలు దూరం అయిందంటే వద్దు అయితే. ఎవరు లేదా నీకు ఏదన్నా నాకు చెల్లెను నీ సెల్ ఆడుంది ఇంకా నీ కాడ ఉంది కదన్నా సరే ఓపెన్ చేయి. చూడన్నా ఓపెన్ చేయి. ఫ్లైట్ మోడ్ ది. నెట్ ఆన్ చేయి. ఆన్లైన్ ఉంది కదా. ఆన్లైన్ ఉంది కదా. మేము ఎంతమందిని ఇట్లా చేసినాం అనేది ఆన్లైన్ లో పెట్టినాం, చూపిస్తుంది నీకు. ఎంతమందిని ఏ విధంగా టార్చర్ పెడతాం అనేది నీకు చూపిస్తుంది. ఏడుంది యూట్యూబ్. చూడన్నా లాస్ట్ నిన్ను కాబట్టి వదిలేస్తాను నిన్ను కాబట్టి ఇంత బాధపడుతున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. వదిలేస్తాను లేకుంటే చూడు ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేసినావు. చెప్పిన చేసావు కాబట్టి ఇది మా ఛానల్, ఇందులో నువ్వు కూడా వస్తావు రేపటి నుంచి. నేను కూడా ఛానల్ పెట్టినా కదా. ఇప్పుడు పెట్టినావా లేదా? మరి ఎందుకు గతి 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 వదిలినాయి? అలా కెమెరా గాయ చెప్పు. అది నిజమంటే కెమెరానే, మేము తప్ప ఇక్కడ ఎవరు మా ఊరు కాదు. నేను కూడా ఛానల్ చేస్తాను. అదేనా? ఎట్లా అనిపించింది నీకు? చాలా అసలు ఎంత భయం వేసింది అంటే ఏం సడన్ ఇంతమంది వచ్చినారు, ఏమన్నా నాకు కొంత తీసి ఏమన్నా క్రిమినల్స్ ఏమన్నా పోలీసు వాళ్ళకి ఒక 10 మఫ్టీలు వచ్చినారు అనిపించింది. మఫ్టీలో వచ్చినావు అనిపించింది అంటే మరి ఒక కిడ్నీ కావాలి దాకంటే ఏమనిపించింది? గిట్లద్దు వెళ్ళిపోవడం అనిపించిన. హాయ్ చెప్పు. తిన్నారా? తిన్నారు. పాట పాడు. ఏం పాట? నాకు ఆ పాట వస్తుంది. నాకు అన్ని పాటలు పాడించినావు. నాకే పాటలు వస్తాయి చెప్పు. నాకెంత భయం వేస్తుంది. ఓకే, ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఇది మా యూట్యూబ్ ఛానల్. సరేనా? రైట్, హ్యాపీగా ఉండు, కొనుక్కోద్దు.